పుట్టినరోజుకి వస్తారు కేకు. ఈ వీడియో చేసే లైకు. ఇల్లు కట్టాలంటే కావాలి సిమెంట్. ఈ వీడియో కింద పెట్టి నువ్వు కామెంట్. రోజు ఊడిపోతుంది నెత్తి మీద నా హీరో. చేసేరా బాబు ఈ వీడియోని షేరు. మీ మీద ఉన్న ప్రేమను చేయలేను డిస్క్రైబ్. వెంటనే చేసేవా ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్. వంటింట్లో చేస్తారు వంట. ఫన్మోజీ అప్డేట్స్ రావాలంటే నొక్కే పక్కనున్న గంట. ఏంటే లక్ష్మి తెగరాసేస్తున్నావు? రామకోట కాదండి, సరుకుల చీటీ. ఉసే మన జీవితం మొత్తం నువ్వు సరుకులు రాయడం, ఆ రాసిన సరుకులు నేను తేడమే సరిపోతుంది. మళ్ళీ లాస్ట్ కొండేది మాత్రం ఆ బోర్డు ఉప్మాయే. ఏది ఇలాగివ్వి, నేను చూస్తాను. ఏం రాస్తున్నావా? మినప్పప్పు 10 కేజీల, బియ్యం 15 కేజీల, 2 కేజీలు బెల్లమా, 10 కొబ్బరికాయలు, యాపిల్స్ కాయలు, బత్తాకాయలు, అట్టుపళ్ళు గెల. ఎందుకు ఎన్ని సామాలు? కాలనీ అంతటికి భోజనం పెడుతున్నావా ఏంటి? కాదండి, అట్ల తద్ది వస్తుంది కదా, కాలనీలో ముత్తైదువులందరికీ వాయినాలు ఇద్దామని. నువ్వు వాయినాలు ఇవ్వడమేమో గాని నాకు వాసిపోతుంది ఇక్కడ. అయినా వాయినం అంటే పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి ఇచ్చి ఆగిపోవాలి గాని ఇలా కాలనీ అంతా పంచుకుంటూ పోతే మనం తర్వాత అడుక్కుని తినాలి. చాలే ఊరుకోండి. అసలు మా ఆడవాళ్ళు అట్ల తద్ది చేసుకునేదే మొగుడిని ముంచేయాలని కాదు, మొగుడు మంచిగా ఉండాలని. ఇప్పటి వరకు నేను మంచిగానే ఉన్నాను. ఇలాంటి ఎక్స్ట్రా ఖర్చులు పెట్టావంటే నిజంగానే ఉనిగిపోతాను. ఇంకా ఆపండి మీరు మీ పిసినగొట్టు మాటలు. దేవుడి దగ్గర పిసినారితనం చూపిస్తే ఏ ఒదుగు బొదుగు లేకుండా ఇలానే ఉండిపోతారు. చూసుకోండి మరి. ఇదేంటి ఎలా భయపడుతుంది? ఫోన్లే, ఈసారి తెచ్చిచ్చేస్తే ఆ పూజలే చేసుకుంటది. సరే లక్ష్మి, నీ కోసం, మన కోసం, మన పిసినగొట్టు ఫ్యామిలీ బాగుండడం కోసం నువ్వు అట్లది జరుపుకో. నీకు కావాల్సిన సామాన్లు నేను తీసుకొస్తాను కదా. అలాగే. మీకు ఇంకోటి చెప్పాలండి. అమ్మో, లిస్ట్ ఏదో రాయడం మర్చిపోయినట్టుంది. ఇప్పుడేం చెప్తుందో. ఏంటి లక్ష్మి? ఐ లవ్ యూ అండి. చిలిపి, ఇప్పుడు చూడు, జొమాటో కన్నా ఫాస్ట్ గా తెచ్చేస్తాను. ఇదిగో లక్ష్మి. అప్పుడే వచ్చేసారా? సర్లే, అక్కడ పెట్టండి. పెట్టా. పెట్టేశారు కదా, ఇంక వెళ్ళండి. అది అంటే నేను నీకు సామాన్లు తెచ్చి పెట్టాను కదా, నువ్వు కూడా నాకేమైనా పెట్టచ్చుగా. 2 నిమిషాలు ఆగండి, వేడి వేడి ఉప్మా చేసి పెడతాను. వయసు అయిపోతుందన్న తొందరలో కంగారు పడి పల్లెటూరు దాన్ని చేసుకున్నాను. లేకపోతే నాకు అన్ని అర్థం చేసుకునే పట్నం పిల్లలు వద్దును. ఏంటి ఏదో నోట్లో కొనుక్కుంటున్నారు? ఏం లేదులే, సామాన్లు అక్కడ పెట్టాను, తీసుకో. ఇంట్లో పిల్లలున్నారని కూడా లేదు, ఎప్పుడేం అడగాలో సర్లే, ఈ మినపప్పు బియ్యం పట్టుకువెళ్ళి పిండాడించుకొని రా. ఏంటో నువ్వు అన్ని పనులు నాకే చెప్తావు? మరి ఇంట్లో ఉన్నది నువ్వు ఒక్కడవే కదరా. ఏ నాన్నగారు ఉన్నారు కదా, ఆయన చెప్పచ్చు కదా. ఈ సామాన్లన్నీ ఆయనే తెచ్చారు కనుక రుబ్బాడించడానికి నువ్వే వెళ్ళాలి. అమ్మా వెళ్ళరా, పిండాడించేసాక డబ్బులు మిగులుతాయి కదా, అవి నువ్వే తీసుకో. ఇలా చిల్లర చూపించి నాతో అన్ని పనులు చేయించేసుకున్నావు. అబ్బా వెళ్ళరా, వెళ్ళు. నువ్వంటేనే ఇష్టం పిల్లల గడియం, నువ్వు కాదంటేనే కష్టం పిల్లల గడియం. ఏ మామా, ఏంట్రా పిండి షాప్ దగ్గరికి రమ్మన్నావు? ఏం లేదురా, మా అమ్మ పిండి ఆడించుకుని రమ్మంది. షాప్ దగ్గర చూస్తే పెద్ద లైన్ ఉంది. ఆడి పిండి ఆడే లోపు నాకు బోర్ కొట్టుకుండా ఉండాలని. నేనేదో ఇంపార్టెంట్ పని అనుకుని వచ్చాను కదరా. మా ఫ్రెండ్షిప్ కంటే ఇంపార్టెంట్ పని నీకేముంటదిరా? ఇదిగో ఈ క్యాన్ పట్టుకో, దా లైన్ లో నుంచో. ఇప్పుడే వస్తానే, ఎక్కడే ఉండు. నీతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి పని చేసావు కదరా. లైన్ ఏంటి ఎంత ఉంది? ముక్కుగాడి 2 2 8 కాదు 4. అయితే వెనక్కెళ్ళరా ఏనుగు. పోరా, లైన్ కాయడు రాదు గాని క్యాన్లు వేసుకుని వచ్చాడు. మామా ఏంట్రా ఇంకా వెనకే ఉన్నావు? చాలా కష్టపడి ఒక అడుగు ముందుకు జరిగాను మావా, అప్పుడే ఈ గోరగాడు వచ్చి నా ప్లేస్ దొబ్బేశాడు. అవునా? ఆగాడు, పని చెప్తాను. వీడు వందే భారత్ కన్నా ఫాస్ట్ గా ఉన్నాడు మావా. నన్ను మోసం చేసినట్టే చూడు, అందరినీ మోసం చేసి అలా ముందుకెళ్ళిపోతున్నాడు. ఆడు ముందుకెళ్ళిపోతే మనం ఇంకా లైన్ కాయాల్సిన అవసరమే ఉంది మావా. ఆ క్యాన్లు ఇలాగీ చెప్తా. ఒరే గోరా, ఏంట్రా? నీ క్యాన్లతో పాటు మా క్యాన్లు కూడా ఆడిచ్చారా? నీకు 2 రూపాయలు ఇస్తాను. 2 రూపాయలే? ఏది ఎలారా? 2 రూపాయలంట. పోనీ 5 రూపీస్, 10 రూపీస్, 12 రూపీస్, 12 రూపీస్, 18 రూపీస్ ఇస్తే చేస్తాను రా. 18 రూపీసా? అదేం లెక్కరా? ఆ లెక్క మన కుర్రాళ్ళకి తెలుస్తుందిలే. ఇదిగో కుర్రాళ్ళు, ఈ మనుగాడి కమెంట్ లో చెప్పండి మరి. చెప్తారులే. ఇదిగో నువ్వు వెళ్ళి ముందు పిండి ఆడిచ్చు. ఇదిగా గివ్ మీ మై 18 రూపీస్.
18 రూపీస్ లేవు గానీ నెక్స్ట్ టైం పిండి ఆడించడానికి వచ్చినప్పుడు నీ బదులు నేను లైన్ లో నించుంటానులే. ఏమనుకోకే, బాయ్. నువ్వు మోసగాడివైతే మా ఓడు మోసగాళ్ళకే మోసగాడరే. బాయ్. అమ్మా ఆకలేస్తుంది, ఆ ఉప్మా అయితే చేస్తావు కదా నా మొఖాన్ని కొట్టు. అమ్మా ఏమిటి ప్రకృతి వైకరిత్యము? ఎప్పుడు ఉప్మాతో ఉక్కిరి బిక్కిరి చేసే నువ్వు ఈ రోజు దోశలేస్తున్నావా? ఎందుకమ్మా ఈ కొడుకంటే నీకంత ప్రేమ? ప్రేమ లేదు, పక్కింట్లో మామ లేదు. ఈ రోజు అట్ల దద్దు కదరా, అందుకే ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడానికి అట్లు వేస్తున్నా. అట్లన్నీ ముత్తైదువులకేనా? ఈ ముద్దుల కొడుకేమీ లేవా? అబ్బా మిగిలితే పెడతాను లేరా. అలా అంటే కుదరదు. ఉప్మా తిరిగి అలసిపోయిన ప్రాణం ఇక్కడ. కమాన్, ఒక డజన్ అట్లు ఇలా పాడేయి. ఒక డజన్ ముట్టకాయలు ఇచ్చేస్తాను. నా యావదే డజన్ అట్లు వేయడానికి ఏంటమ్మా నీకు నొప్పి? మర్యాదగా ప్లేట్ అందుకో జానకి. అబ్బబ్బబ్బబ్బా, చట్నీ ఏం లేదని బాధపడకమ్మా, పందారున్నా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతా. అగ్గిపెట్టుందా? చీపిరి కట్టుంది. ఒక్కసారి తిరగేశానంటే వీపు విమానం మోత మోగిపోతుంది. ఏంటమ్మా నీ చీపిరి కట్తో ఈ చిరుతుపుల్ని భయపెడతావు అనుకున్నావా? ఈ రోజు నువ్వు అట్లు వేయాల్సిందే, నేను తినాల్సిందే. ఈ రోజు వీడు అట్లు వేసేదాకా వదిలిపెట్టేలా లేడు. ఉండు వేస్తాను. అమ్మయ్యా మొత్తానికి సాధించాం. మమ్మీ మమ్మీ, ఏంటే ఈ రోజు అట్లు తద్దన్నావు కదా, నేనేం చెయ్యాలి? ముందు ముఖం కడుక్కుని స్నానం చెయ్యాలి. కొంప ఇక్కడికి వస్తుంది. నీలా కాదురా, నేను మార్నింగే చేసా. ఎప్పుడు? నిన్న మార్నింగా? అబ్బా నువ్వు ఉండరా. ఏం లేదు తల్లి, పెళ్ళైన ఆడవాళ్ళు ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని అందరికి వాయినాలు ఇచ్చి అప్పుడు తింటారు. మరి నాలా పెళ్లి కాని వాళ్ళు? పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తారు. రే మూసుకొని అట్లు తిను, నాతో తిట్లు తినకు. మూసుకుని అట్లు ఎలా తినాలో కొంచెం చూపించవా? నువ్వు చెప్పమ్మా. ఏం లేదమ్మా, నీలాంటి పెళ్లి కాని పిల్లలు ఆడవాళ్ళు అందరూ కలిసి ఆటలాడతారు. మంచిగా గోరింటాకు పెట్టుకొని హాయిగా ఉయ్యాలు ఊగుతారు. అవునా? అసలు ఈ అట్ల తద్ది ఎందుకు చేసుకుంటారమ్మా? ఇంకా అడుగు, ఎప్పుడు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు అని. అవన్నీ ఫ్యాక్స్ వీడియోలో ఎప్పుడో చెప్పింది. పైన లింక్ ఇస్తాం, వెళ్ళి చూడు. సర్లే త్వరగా అట్లు తినేసిరా, ఉయ్యాలు ఊపుది గాని. ఉయ్యాలోపడం నేనేమన్నా నీ పని ఏంటే? అసలుకే డజన్ అట్లు తిన్నాను. తినగానే రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే త్వరగా అరిగిపోతాయి. వెళ్ళు, నీ ఉయ్యాలు నువ్వే ఊపుకొని నువ్వే ఊపుకో. వీడిని అడిగి వేస్ట్. ఏమైందను అలా డల్గా కూర్చున్నా? నాకు ఉయ్యాలు ఊగాలనుంది చిట్టి, కానీ ఎవరు ఊపట్లేదు. ఏంటను అలా అంటే? నేనేమైనా చచ్చిపోయినా? లేక నేనున్నాను కదా, ఊపుతాను. కూర్చో. నిజంగానా చిట్టి? కూర్చో, ఉయ్యాలు ఊపుతానంటే నిజంగానా అబద్ధంగానా అంటావు? కూర్చో. ఇంకా ఫాస్ట్ గా. బాబా ఎంత బరువు ఉందేటి? స్టార్టింగ్ స్లోగానే తిరుగుతాను. ఉండు. ఇంకా ఫాస్ట్ గా చిట్టి, ఇంకా ఫాస్ట్ గా. ఊపుతున్నా. అయ్యి ఉయ్యాలా, మనం వెళ్ళి ఓ రౌండ్ ఊగేద్దాం. ఆపాలమ్మా ఆపాలి, ఊగింది చాలే ఇంకా. ఒరే ఊపింది చాలే ఇంకా. ఏమాను దిగు. అబ్బా నేను ఇప్పుడే ఉయ్యాలెక్కాను. చిన్నపిల్లల్లాగా ఇంకా ఉయ్యాలంటే లోపలికి వెళ్ళు. మరి మీరు ఊగుతా అంటున్నారు, మరి మీరు చిన్నపిల్ల? మొన్నే కదమ్మా 15 వెళ్ళి 16 వచ్చాయి. ఎప్పుడు? 30 years బ్యాకా? ఒరే ముక్కు, గుద్దానంటే అయిపోతావు మామిడికే తొక్కు. దాన్ని ఊపినట్టే నన్ను కూడా ఫాస్ట్ గా ఊపు. ఊపుతా అండి, ఊపుతా. మళ్ళీ జనంలో ఉయ్యాలెక్కకుండా ఊపుతా. ఏంట్రా ఎల్కేజీ పిల్లల్ని ఊపినట్టు ఆ ఊపు? పైలెట్టు స్పీడ్ పెంచు. పెంచుతున్నా. నీ అమ్మగడ మాడ ఆపరా. ఇంకా ఆపడాలు లేవండి. లక్ష్మి ఏమైంది? పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నా కదండి, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఒంట్లో అంత నీరసం పెట్టుకుని ఇప్పుడు ఈ పూజలన్నీ అవసరమా? ముందు లేసి ఏదోటి తిను. ముత్తైదువులకు అట్లు వాయినాలు ఇవ్వకుండా ఏమీ తినకూడదండి. సరే, పూజ ఎలాగో అయిపోవచ్చింది కదా,
ఆ అట్లు వాయినాలు నువ్వు వెళ్ళి ఇచ్చావంటే కళ్ళు తిరిగి పడతావు. ఆ మనుగడ ఎలాగో ఖాళీయే కదా, అడిగిచ్చి పంపించు. సరేనండి. ఒరే మను, చెప్పమ్మా. నాకు పొద్దున్నుంచి ఉపవాసం ఉండడం వల్ల నీరసంగా ఉందిరా. కొంచెం ఈ అట్లన్నీ తీసుకువెళ్ళి మాలతి ఆంటీకి, శారదా ఆంటీకి, సరళ ఆంటీకి, పంకజం ఆంటీకి, లక్ష్మి ఆంటీకి, సునీత ఆంటీకి, సూర్యకాంతం అక్కయ్య గారికి, రూప ఆంటీకి, సునీత అక్కయ్యకి, ఉషా గారికి, మాలతి ఆంటీకి, శారదా ఆంటీకి, సరళ ఆంటీకి, పంకజం ఆంటీకి, లక్ష్మి ఆంటీకి, సునీత ఆంటీకి, సూర్యకాంతం అక్కయ్య గారికి, రూప ఆంటీకి, సునీత అక్కయ్యకి, ఉషా గారికి. ఉసే పేర్లు ఏంటంటేనే నీరసం వచ్చేస్తుంది కదే. ఎంతమందికి ఇవ్వాలా? అసలు అంతమందికి అట్లా ఎలా వేసావు బాబు? వాయనాలంటే అంతేరా, అందరికీ ఇస్తే మంచిది. ఇదిగో తీసుకెళ్లి ఒక్కొక్కరికి ఇచ్చి ఇస్తున్నప్పుడు ఇస్తున్నమ్మా వాయనం అని అనాలి. సర్లే ఇవ్వడమే ఎక్కువ. పంకజం ఆంటీ, ఏంటి? ఇవిగో ఉండి అట్లు. ఇవాళ అట్ల తద్ది కదా, మా అమ్మ ఇచ్చి రమ్మంది. ఓహో, తెచ్చేసావా? పొద్దునుంచి నేను కూడా ఏం తినకుండా ఈ అట్ల కోసం ఎదురు చూస్తున్నాను రా. ఇవ్వు. ఉండు, మా అమ్మ ఇమ్మన్నప్పుడు ఏదో చెప్పమంది. ఇస్తున్నమ్మ రాయనం. ఇంకో రాయనం ఎవడ్రా? ఉప్పినాలో విజయ్ సేతుపతి. నీకు అవసరమా? మూసుకుని అట్లు తినే. కొచ్చింగ్లు ఎక్కువైపోయినాయి దీనికి. ఇంకెంతమందికి ఇవ్వాలో. ఏంట్రా మన ఏంటి రాయను వేటయ్యాను అంటున్నావు? ఏం లేదురా, మా అమ్మ అట్లు అందరూ ఆంటీలకి ఇచ్చి రమ్మంది. ఒరే, ఈ అట్లు ఆంటీలకి ఇస్తే మనకేమొస్తుందిరా బౌంటీ? అయితే ఇప్పుడు ఏం చేయాలేంటి? సుమారు 150 నుంచి 200 అట్లు ఉంటాయి. అట్టుకు 10 రూపాయలు వేసుకున్నా ఈజీగా 1500 నుంచి 2000 లాగచ్చు. చేతిలో ఇంత బిజినెస్ పెట్టుకొని నీటికి వెళ్ళి ఆంటీలకి ఇచ్చేస్తానంటే వేట్రా? అంటే అమ్మా అమ్మ లేదు బొమ్మ లేదు. నీకు ఈ మంత్ పాకెట్ మనీ కావాలా వద్దా? కావాలి. అయితే నువ్వు నాతో రావాలి. కమాన్. రావాలి బాబు రావాలి. విడివేడట్లు 10 రూపాయలు. రావాలి బాబు రావాలి. 10 రూపాయలు మాత్రమే. వేడివేడట్లు. ఏడేడట్లు అన్నా? ఈ ఏటి ఎంత చల్లగా ఉన్నా? వేసినప్పుడు వేడిగానే ఉన్నాయి అంకుల్, మీరు రావడమే లేట్ చేశారు. ఓ అదేటి అట్లోటి ఇచ్చేది? చట్నీ కదా? చట్నీ ఎవడ అమ్ముతున్నాడు? ఓన్లీ అట్లు. 10 రూపాయలకు అట్లు ఇవ్వడం ఎక్కువ, మళ్ళీ చట్నీ అవటే. రావాలి బాబు రావాలి. విడివేడట్లు 10 రూపాయలు మాత్రమే. ఈ లక్ష్మి ఏంటి వాయనం ఇంకా పంపించలేదు? రావాలి బాబు రావాలి. సర్లే, ఒకసారి లక్ష్మికి ఫోన్ చేసి చూద్దాం. లేకపోతే ఈ బాబు దగ్గర అట్లు కొనుక్కొని తినేద్దాం. హలో లక్ష్మి. పారిజాతం అక్కాయ్, వాయనం తీసుకున్నావా? ఏం వాయనమే బాబు, గంట నుంచి ఎదురు చూస్తున్నాను. అదేంటక్కాయ్, మా అబ్బాయికి ఇచ్చి పంపించాను కదా, తీసుకోలేదా ఇంకా? లేదే, ఎవరూ రాలేదు. నేనే చూసి ఎక్కడ ఒక అట్ల బండి పెడితే అక్కడ కొనుక్కొని తినేద్దాం అనుకుంటున్నాను. అదేంటక్క రాకపోవడం ఏంటి? రావాలి బాబు రావాలి. వేడివేడట్లు 10 రూపాయలు అట్లు. ఓసే లక్ష్మి, మీ అబ్బాయి అట్లు వాయన ఇవ్వకుండా ఇక్కడ రోడ్డు మీద బండి ఎట్టి అమ్మేస్తున్నాడే. ఏం మాట్లాడుతున్నావు అక్క? నిజమే బాబు, కావాలంటే నువ్వే వచ్చి చూడు. వస్తున్నానుండు. రావాలి బాబు రావాలి. 10 రూపాయలు అట్లు రావాలమ్మా. ఓ 4 అట్లు ఈ బాబు. ఇదిగోండి తీసుకోండి. 40 రూపాయలు కొట్టండి అమ్మా. 40 రూపాయలు సరిపోతాయా? 400 కొట్టనా? అమ్మా అది కాదే, ఓసారి నేను చెప్పేదానివే. ఏం వినాలిరా? ఏం వినాలి? ఈ ఐడియా నాది కాదే, గొర్రగడిది. మధ్యలో నన్ను వాయనం ఇమ్మని అట్లు పంపిస్తే ఇలా రోడ్డు మీద బండి పెట్టి అమ్మేస్తారా? ఉండండి మీ సంగతి చెప్తాను.